గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలాడు నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరు ఏమన్నారు అయ్యా? అర్థం నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగటన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సత్తుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? వా, అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్ట ఎవ పని చేస్తాను వదిలిపెడతాండి, నరికి పోగులు నీకేం తెలుగు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషిగా పశువురా, పశువు చెప్పుకోవడారా ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది? ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది. మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించకుండా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అదిరా నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే, తడి దేవత సొంత చేసుకునేంత సౌభాగ్యుడురా. మాటలు పిచ్చలవా? నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి? ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా? ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా. అర్థం చేసుకోలేదు. కుళ్ళు ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా? నీ ముఖం నాకు ఏదవని. బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. పని ఎంతసేపు? ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు
జోక్ వేసావంటే ముఖం పెరగైపోద్ది. మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చికి పోదాం. మాధవ రండి గారు రండి కూర్చోండి. చాలాడు నీ మర్యాదలు. చండారుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరేమన్నారు అయ్యా అర్థం లేదు. రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా. ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సత్తుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు. ఛీ! వా అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి వాడిని పట్టుకుంటావేరా? అదేనండి ఇట్ట ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి. నరికి పోగులు నీకేం తెలియదు అనుకోండి. అమ్మాయి గారి మీద నీకు పాడు బుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషిగా పశువురా, పశువు చూపించుకోవడారా. ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఇంత అన్నం పెట్టిన వాడికి అన్యాయం చేసే మనసురా నీది. మనసు మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తంతా అమ్మేసి వాళ్ళకి సాయం చేసేది. అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే. తడి దేవత సొంతం చేసుకునేంత సౌభాగ్యుడురా. మాటలు పిచ్చదవా. నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా? ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా. నీ ముఖం నాకు ఏదవని. మాధవా మాధవా ఎక్కడా మాధవా బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. పని ఎంతసేపు? ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోద్ది. మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చికి పోదాం. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే.
ప్రభులు వచ్చారా ప్రభులు? ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా, కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే, చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఇదిగో. ఆగండి. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతని కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. మాధవా, గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా, లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగవా దూకొద్దు, దిగు. దూకేస్తా దూకేస్తా. మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతక్కండి. సెలవు. హేమ. మాధవ, మాధవ, రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఈ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అనటంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టు. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. ఆ అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తుందిరా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు.
నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కాళ్ళవేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుడు చూస్తాను. నువ్వు వెళ్ళు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.